పల్లెటూరులో ఒకలాగా, పట్టణంలో ఒకలాగా, సందులో ఒకలాగా, సిటీలో ఒకలాగా ఉండదు. అది ఎక్కడ పలికినా అది కార్యం చేస్తుంది. ఎందుకంటే కత్తి ఎక్కడైనా ఏం చేద్దా బాబు, అది తెగుతుంది. నేను కిరళంపూళ్ళని తెగుతాను, కాకినాడలో తెగనని ఉండదు. అది ఎక్కడైనా సరే దాని లక్షణం ఏంటి, తెగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమని కేకలు వేశారు వీళ్ళు, ఏమని కేకలు వేశారు? ఏంటి చిత్రంగా మేము తిరుగుతున్నాము, 6 సార్లు తిరిగి ఉన్నాము, 7వసారి యెహోషువ ఇప్పుడు చెబుతున్నాడు, ఇదిగో ప్రజలారా మీరందరూ కూడా కేకలు వేయండి అనగానే ప్రజలందరూ కూడా కేకలు మొదలుపెట్టారు. ఏమని ఏమని ఏమని? యెహోవా మా దేవా, మా యుద్ధములు జరిగించేవాడా, మా పక్షమా, నీ నామమునకు మహిమ కలిగినట్లుగా ఈ యెరికో గోడలు కూలునుగాక, యెరికో గోడలు కూలునుగాక అని వాడు కేకలు వేశారు. ఏ పనైనా నెరవేరిపోతే ఆ పని మీద కదా నువ్వు కేకలేస్తావు. లాజిక్, చిన్న లాజిక్ ఇది. ఎవరు రాలేదనుకోండి, ఆనందం రాలేదు, ఏం చేస్తాం? వాళ్ళ అమ్మగారు ఏం ఆనందో అని పిలుతుందా, లేదంటే ఇంకోళ్ళ వాళ్ళని పిలుతుందా? చెప్పండి. ఎవరు లేకపోతే వాళ్ళ మీద ఏం చేస్తాం? కేకలేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏ పని అయితే నెరవేర్చబడలేదు ఆ పని జరిగించే వాని మీద, పని మీద వారు ఏం చేస్తున్నారు? 2 విధములైన కేకలు వరేస్తున్నారు. యెహోవా యెహోవా మా దేవా, యుద్ధములు జరిగించేవాడా, ఇప్పుడు ఈ దినమున ఈ యెరికోను మా చేతికి నీవు అప్పగించమని ఆర్భాటముతో కేకలు వేస్తే పేక మేడల్లాగా ఏమైపోయాడు యెరికో గోడలో అలా కిందకి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు పైకెక్కి లోపలికి ఎక్కేసి చాలా భయంకరమైనటువంటి నరమేధాన్ని చేస్తున్నారు. ఎంత నరమేధం అంటే ఇది, నేను చదువుతుంటే 2 కోణాలు నాకు అర్థమవుతూ ఉన్నాయి. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము. త్వర త్వరగా సహాయం చేయండి. 21. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్ద ఎద్దు గొర్రె గాడిద పట్టుకుని సమస్తమును కత్తి వాత సంహరించిరి. ఎంత బాధ అండి. ఏమండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారా? చెప్పండి. వీళ్ళని యుద్ధానికి వచ్చారా? వీళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి చుట్టూ గోళ్ళ కట్టుకుని, వాళ్ళ చుట్టూ గోళ్ళ కట్టుకుని ఎవరు గోళ్ళ లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉన్నారు లోపల. ఇజ్రాయిల్ ప్రజల మీద యుద్ధానికి వీళ్ళు కాళ్ళు తవ్వలేదు. వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్లతో యుద్ధము చేసి గెలవడం అసంభవము. వాళ్ళతో యుద్ధం చేసేవాడు యెహోవా దేవుని సంగతి వరకు తెలిసి అన్నీ మూసుకుని అట్టేసుకుని లోపల ఉన్నారు. కానీ యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ తెలుసా? మీరు లోపలికి వెళ్ళి పాలు తాగుతున్నటువంటి కుర్రవాణ్ణి కూడా మీరేం చేయాలి? పాలు తాగుతున్న కుర్రవాణ్ణి కూడా మీరేం చేయాలి? పాలు తాగుతున్న కుర్రవాడు, పాకుతున్న కుర్రవాడు, తల్లి వెనకాల దాక్కున్న చెల్లి, తల్లి వెనకాల ఉన్న పిల్ల, కొంగు చోట నుండి చిన్న పిల్లని కూడా మీరు జాలి, ప్రేమ, కనికరము లేకుండా అందరినీ, అక్కడున్న ఎద్దును కానీ, మేకను కానీ, గొర్రెను కానీ, గాడిదని కానీ అసలు జీవంతో ఉన్నది ఏది కూడా మిగల్చకుండా అన్నిటినీ శుభ్రంగా పొడిచి చంపేయండి, రక్తపాతాన్ని జరిగించండి అని ఎవరు చెప్పారు? ఎవరండి? ఎవరు మాట్లాడట్లేదు? ఎవరమ్మా? యెహోవా దేవుడు. ప్రేమ, జాలి, దయా, కన్నికరం కలిగిన నీ ముఖము చూడాలని. ఎంత ప్రేమ! అయ్య బాబు యేసుబాబు అలా చూడగానే మాకు భయం అంతా పోయిందండి. అయ్యగారు, మాకు భయం అస్సలు పోయిందండి. ధైర్యముగా ఉన్నది. ఇంత ధైర్యం వచ్చేసిందా నీకు? ఎంత ధైర్యం వచ్చేద్దో, మాకు వణుకొచ్చేస్తుంది ఇక్కడ. దేవునిలో 99% ప్రేమ, జాలి, దయ, కరుణ, నీతిమత్వము, యథార్థత ఇవన్నీ ఉన్నా 1% ఆయన అంత మూర్ఖుడి ప్రపంచంలో లేడు. ఎవరికైనా విముక్తంగా ఉంటాడు, ఎవరికైనా మూర్ఖంగా ఉంటాడు,
ఎవరి పట్ల అంత కఠినంగా ఉంటాడో తెలుసా? ఎవరైతే ఆయనను ప్రభువుగా అంగీకరించడో, ఆయన్ను దేవుడిగా గుర్తించడో వారి మీద చాలా కఠినమైనటువంటి చర్య తీసుకుంటాడు. అస్సలు మొహమాట ఉండదు. ఆయనకి వ్యతిరేకులుగా ఉన్న వారి మీద, అది చిన్నపిల్లైనా పెద్దోడైనా ఎవడైనా సరే, సమూల ధ్వంసం, డిస్ట్రక్షన్ మోడ్ చాలా కఠినంగా ఉంటుంది. అందుకని మాకు దేవుడు అంటే భయం అని చెప్పాం. దేవుడు బాగా వాక్యం తెలుసుకున్నవాడికి దేవుడు అంటే ఏముంటుందండి? మీరు భయభక్తులు కలిగి యెహోవాని ఏం చేయండి? ప్రేమ తక్కువ ఉంటుంది. మీరు బైబిల్ అంతా చదవండి. మీరు భయభక్తులు కలిగి మీరు దేవుని నామానికి భయపడండి, మీరు దేవునికి భయపడండి, దేవుని సన్నిధికి భయపడండి, దేవుని సన్నిధిలో వణకండి, గడగడ వణుకుచూ సంతోషించండి, సాష్టాంగ నమస్కారం చేయండి, ఆయనకి విధేయులైపోయండి, ఆయన నామాన్ని ఒప్పుకోండి, ఆయన సన్నిధిని నిలబడండి అని ఎంతగానో దైవజనులు హెచ్చరిస్తూ ఉంటారు. నాలాంటి దైవజనులు. దేవుడు అంత మంచివాడు, నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. ఎవరన్నా మనకు సాయం చేస్తుంటే, ఎవరైనా కొంచెం మంచి గుణాలతో ఉంటే మనం ఒక పేరు పెడతాం. ఏం పేరు పెడతాం చెప్పండి? దేవుళ్ళ లాంటి మనిషి అండి, మా పాస్టర్ గారండి, దేవుళ్ళ లాంటి బాబు, ఆయన ఎంత మంచోడో. ఏమన్నాండి, దశభాగ అయిపోయినా, గుళ్ళోకి రాకపోయినా ఏమన్నా అప్పుడు ప్రేమగా, ఎప్పుడు ఆయన ఎప్పుడు కోపాన్ని చూడలేదండి, ఎప్పుడు కోపాన్ని చూడలేదట ఆయన, ఎప్పుడు ప్రేమేనంట. మరి దేవుడు అని అలా ఉండే వ్యక్తికి మనం ఏం పెడతాం అంటే దేవుడు అని పేరు పెడతాం. కానీ నువ్వు పేరు పెట్టినంత గొప్ప జాలి గలవాడు మట్టుకి కాదు. ఎవరి విషయంలో? ఎవరైతే ఆయనను దేవుడిగా గుర్తించలేదో, ఎవరైతే ఆయనను ఆరాధించలేదో, ఎవరైతే ఆయన నమ్ముకోలేదో అలాంటి వారిని అందరినీ కూడా ఏం చేస్తారండి? వ్యవసాయం, కలుపు మొక్కలన్నింటినీ కూడా ఏం చేస్తారండి? వ్యవసాయం చేసి శుభ్రంగా ఏరి వాళ్ళ శరీరాన్ని తూట్లుగా పడడం కాదు, వారి రక్తాన్ని కళ్ళ చూడడం కాదు, వారి ఆత్మను కూడా తీసుకుని వచ్చి ఇంకొక పని చేస్తాడు. వారి ఆత్మను తీసుకొచ్చి నేరుగా కొన్ని కోట్ల టన్నుల వేడి మిగల అగ్నిగుండములో వేసి దాన్ని చంపకుండా అగ్నిలో కొల్లబెట్టి కాల్స్తాడు. అంతటి ఘోరమైన జాలి ప్రేమ లేని అన్యజనుల మీద కోపాన్ని తీర్చుకోగల సింహం వంటి మనస్సు గలవాడని ఏ దైవజనుడైనా మీకు చెప్పాడా? చెప్పరు. భయపడతారు, ఇక్కడ రారని ఫస్ట్ కొంటే ఏం చేస్తారు? అమ్మా ఆయన ఏమిటి? ఆదుకొనువాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అది చెప్పరే. ఆయన ప్రేమామయుడు, నిజమే ప్రేమామయుడే. కానీ ఆయనను అంగీకరించకపోతే టార్చర్ మామూలుగా ఉండదు. ఎండింగ్ మామూలుగా ఏదో గుండెపోటు వచ్చి తీసాడు, కస పొడిపించేస్తాడనమాట. కత్తి వాత అందరినీ ఏం చేయండి? వాళ్ళకి సంబంధించిన అంతా కూడా వేసేసి తర్వాత కాల్చేయండి. తర్వాత ఏమన్నాడండి? తగలెట్టండి. అది చంపేసిన తర్వాత మళ్ళీ ఎగ్గేటండి. ఇంకా ఎంత బాగుందో చూడండి, ఎలా ఉందో టార్చరింగ్. 3rd డిగ్రీ చంపేసిన చంపేదలకండి అబ్బాయిలు, తగలెట్టేయి. కేవలము వెండి బంగారం ఇత్తడి ఇనుము 4 లోహాలు తప్ప, అవి కూడా ధనాగారాలు తెచ్చేయండి, మన మందిరంలో తెచ్చేయండి. కానీ మిగతాదంతా కూడా ఏం చేయండి? శుభ్రంగా కాల్చి పారేయండి అంతే. ఇంక నేను మరి ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. వాళ్ళని ఎవరు పుట్టించారండి? వాళ్ళని పుట్టించిన వాళ్ళు ఎవరు చెప్పాలి? వాళ్ళని పుట్టించింది ఎవరు? ఆయనే కదా. మరి వారి మీద అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్టు ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా? ఎరుకో ప్రజల పక్షంగా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? వారు ఏమైనా గొడవకు వచ్చారా? గందరగోళంలోకి వచ్చారా? వారి స్థలంలో వారు ఉన్నారు, వారి కోటలో వారు ఉన్నారు, వారు వీరి జోలు తేలేదు. అయినప్పటికీ తన ప్రజలకు స్వాధీనం చేయడానికి, తన ప్రజలకు అప్పగించడానికి ఎంత అన్యాయం అంటారా? అన్యాయం కాదు, ఆయన పక్షంగా అది న్యాయమే. ఎందుకు చెప్పనా?
ఎవరు తన ప్రజలై ఉన్నారో, ఎవరు తనను ఆరాధిస్తున్నారో, ఎవరు ఆయన గౌరవిస్తున్నారో, ఎవరు ఆయన ఘనపరుస్తున్నారో, ఎవరు ఆయన మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారో వారందరికీ తన సంపదంతా ఇచ్చేయడానికి సర్వ సృష్టికర్త కాబట్టి ఆయనకి అది న్యాయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టించినోడు ఆయనే, చంపేవాడు కూడా ఆయనే. ఆయన ఆ యొక్క సంపదను తన వారికి ఏం చేస్తాడండి? ఇచ్చేస్తాడు. తీసుకోండి, ఇది మీదే. ఈ దినము మీరు దేవుని యందు ఆనందించే రోజు. ఒక రోజు వచ్చింది, 6 రోజులు ఒకవేళ నిరాశగా పడి తిరగవచ్చు. ఏం జరుగుతుంది? అయ్యి బాబు, ఇంత బలమైన కోట ఎలాగ ఇది పడిపోగలదు? ఎలాగో అవతల మనం వెళ్ళగలం? ఏంటి మామూలుగానే తిరుగుతున్నాము, మామూలుగానే నడుస్తున్నాం కదా, ఏంటి ఎలా జరుగుతుంది కార్యము? చుట్టూ తిరగమంటున్నాడు, 6 రోజులు తిరగమన్నాడు, మళ్ళా 7వ రోజు అంటున్నాడు బోర్లు అన్నాడు. 7 బోర్లు ఉత్తే ఏం జరుగుతుంది ఇక్కడ? 7 బోర్లు ఉత్తే ఇదేనా పడిపోద్దా అనేటువంటి అనుమానాలు వచ్చే ఉండవచ్చు. కానీ వారు నడిపించే నాయకుడికి ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పాలి, ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్డర్ మనం నమ్మాలా వద్దా? మరి ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులోనే ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆయన నుంచి వచ్చింది. మరి నువ్వేం నమ్మడమే? నువ్వెందుకు నమ్మవు? ఈ ఆర్డర్ ఇందులో కదా ఉంది, ఆయన పెట్టింది కదా ఆర్డర్. యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని నేను సెలవిస్తున్నాను, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీకు తెలియజేస్తున్నాను, నీకు చెబుతున్నానని ఆయా సమయాలలో దైవజనుల ద్వారా చెబుతున్నాను. ఆర్డర్ను నువ్వెందుకు ఫాలో అవ్వో? ఆ రోజున యెహోషువ ఫాలో అయ్యాడు కదా. ఊరకే నిలిచి చూడమ్మా, భయపడకమ్మా తల్లి. ఒక రోజు రాబోతా ఉంది, పరిస్థితిని దేవుడు మారుస్తారంటే అబ్బాయి నిలబడలేవు, వాళ్ళకు ఫోన్ చేస్తావు, వీళ్ళకి ఫోన్ చేస్తావు, కావులు తొక్కేసుకుంటావు, నిలబడలేవు, నిద్ర రాదు, మనసు మీద కూర్చోవు, నేల మీద ఉండవు, రకరకాలుగా నీ బుర్ర ఆలోచిస్తూ జరిపేసుకుంటావు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంతగా నేను ప్రోత్సహించినా ఒక వాక్యం తీసుకోవే. యెహోషువ తీసుకున్నాడు, ఆ రోజు ఆ జనులు తీసుకున్నారు. ఈరోజు దేవుని మందిరంలో వింటున్న నీవు ఈరోజు దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకుంటే ఖచ్చితంగా ఒక కార్యము జరగడానికి దేవుడు నీ జీవితంలో ఒక రోజు నిర్ణయించాడు. ఒక రోజు నీకుంది. ఆ రోజున అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించి అన్యజనులు ఆక్రమించినటువంటి స్థలాలైనా, అన్యజనులు ఆక్రమించిన పొలాలైనా, అన్యజనులు ఎదురు చూస్తున్నటువంటి అది ఏదైనా సరే అది నీ చేతుల్లో పెడతాడు దేవుడు. కేవలం ఆయన పని నువ్వు చేయడం ద్వారా, ఆయన ఒప్పుకోవడం ద్వారా బలమైన కార్యాన్ని మనం చూడగలం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నావు. అవును తండ్రి, మేము నీ మాట వినలేకపోతున్నాము, నీ మాట తీసుకోలేకపోతున్నాం ప్రభువా. మేము